హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నాయిస్ కొత్తగా లాంచ్ చేసిన 2 బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మంచి రీజనబుల్ కాస్ట్‌లో మీకు ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్మార్ట్ వాచ్ చూద్దాం. ఎందుకంటే ఇందులో మీకు అమోలెడ్ డిస్‌ప్లే తోటొస్తుంది. మీకు తెలుసు కదా! అమోలెడ్ డిస్‌ప్లే అంటే కలర్స్ అవి చాలా బావుంటాయి. అయితే ఫస్ట్ ఇది చూసి తర్వాత మనం బడ్స్ చూద్దాము. ఇది రెగ్యులర్‌గా ఎప్పుడొచ్చే బాక్స్ ప్యాకేజింగే. గ్రే కలర్ బాక్స్ పైన మీకు పైన నాయిస్ బ్రాండింగ్ ఉండేసి మీకు స్మార్ట్ వాచ్‌ది పిక్చర్ చూడొచ్చు. ఇది మోడల్ వచ్చేసి నాయిస్‌ఫిట్ ఇవాల్వ్ 2 ఇది. ఫిట్‌నెస్ స్మార్ట్ వాచ్ అని రాసేసి లిజన్ టు ద నాయిస్ విదిన్ డిజైన్డ్ ఇన్ ఇండియా అని ఎప్పట్లాగానే రాసుంది. ఇదొచ్చేసి నాకు రివ్యూకి చార్కోల్ బ్లాక్ కలర్ వచ్చింది. 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. 1.19 ఇంచెస్‌ది మీకు అమోలెడ్ టచ్ స్క్రీన్, 390/390 మీకు రిజల్యూషన్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, ఎస్పీఓ2, ఇంకా హార్ట్ రేట్ మానిటర్, కాల్స్, ఎస్ఎంఎస్, క్విక్ రిప్లైస్, 7 డే బ్యాటరీ లైఫ్, 3 ఏటీఎం వాటర్ ప్రూఫ్, ఇంకా యానిమేటెడ్ పర్సనలైజ్డ్ వాచ్ 100+ వాచ్ ఫేసెస్. ఇంకా నాయిస్‌ఫిట్ యాప్ మీరు మొబైల్‌లో డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసి దీనితోటి కనెక్ట్ చేసి యూజ్ చేయాలి. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0. ఇది రెగ్యులర్ ప్యాకేజింగ్. ఎప్పుడు నాయిస్ ప్రొడక్ట్స్ ఎట్లా వస్తాయో సేమ్ అదే ప్యాకేజింగ్. ఈ ప్యాకెట్‌లో మీకు అన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. స్టిక్కర్స్, ఇంకా మీకు ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. వారంటీకి రిజిస్ట్రేషన్ కోసం ఒక కార్డ్ వచ్చింది. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి యూజ్ చేసే ముందు. ఇంకా స్మార్ట్ వాచ్ ఇట్లా నీట్‌గా ఈ కార్డ్ పైన పెట్టేసి వచ్చింది. ఇది రౌండ్ డిస్‌ప్లే ఇది. 1.19 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 1.2 ఇంచెస్ అని చెప్పొచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంది. మంచి మీకు 390/390 రెజల్యూషన్ ఉంది. ఇంకోటి మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇందులో మీకు 200 మిల్లీ యాంపియర్ అవర్‌ది లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. అది ఛార్జ్ చేయడానికి మీకు 1.5 అవర్స్ అట్లా టైం పడుతుంది. ఫస్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు మీరు ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేయాలి. ఇదండి స్మార్ట్ వాచ్ నాయిస్‌ఫిట్ ఇవాల్వ్ 2 ఇది. అమోలెడ్ డిస్‌ప్లే తోటి రీజనబుల్ కాస్టే ఉంది. 3999 అంటే మీకు ఆన్ చేసి అవన్నీ ఫీచర్స్ అవన్నీ మీకు డిస్‌ప్లే క్వాలిటీ అవన్నీ చూపిస్తాను. తర్వాత మీరు మీరే చెప్పొచ్చు అది ఆ ప్రైస్‌కి అది వర్తా కాదా. సిలికాన్ స్ట్రాప్స్ బ్లాక్ కలర్‌వి మీరు చూడొచ్చు. నాయిస్ బ్రాండింగ్ ఉండేసి ఇంకా మీరు డిస్‌ప్లే చూడొచ్చు. ఇక్కడ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. రౌండ్ డిస్‌ప్లే ఇది. ఫుల్ టచ్ డిస్‌ప్లే ఇది. మీకు అమోలెడ్ డిస్‌ప్లే కాబట్టి బ్రైట్‌నెస్ కానివ్వండి, మీకు దాని కలర్స్ అవి చాలా బావుంటాయి. నాకు అమోలెడ్ డిస్‌ప్లేలంటే చాలా నచ్చుతుంది. ఇంకా మీకు ఎస్పీఓ2, హెచ్ఆర్ సెన్సార్, హెచ్ఆర్ మానిటర్ సెన్సార్, ఇంకా ఛార్జింగ్ కాంటాక్ట్స్ బ్యాక్ సైడ్ కంప్లీట్ బాడీ మొత్తం అల్యూమినియందే. 38 గ్రామ్స్ అరౌండ్ అట్లా వెయిట్ ఉంది. అంటే చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది బడ్స్ ప్రైమా వచ్చింది కదా కొత్త మోడల్. ఇది కూడా మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది కూడా ప్యాకేజింగ్ గ్రే కలర్, మీరు నాయిస్ బ్రాండింగ్, ఇంకా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్‌ది పిక్చర్, ఇక్కడ బడ్స్ ప్రైమా మోడల్ అది చూడొచ్చు. సేమ్ ట్యాగ్ లైన్ అన్ని వైపులా అదే సేమ్ రాసుంది. ఇది కూడా సేమ్ చార్కోల్ బ్లాకే గానీ ఇది 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. ఈఎన్సీ విత్ క్వాడ్ మైక్, హైపర్ సింక్, ఇన్‌స్టా చార్జ్, ఇంకా గేమింగ్ మోడ్ కూడా ఉంది ఇందులో. 42 అవర్ ప్లే టైమ్, ఇంకా IPX5 వాటర్ ప్రూఫ్. ఇంతకు ముందుది స్మార్ట్ వాచ్ ఏమో మీకు 3 అట్మాస్ఫియర్స్ వాటర్ ప్రూఫ్. అంటే మీరు లైట్‌గా వాటర్ పడ్డా ఏం కాదు దానికి. IPX5 అంటే కూడా మీరు స్లైట్ రెయిన్‌లో జిమ్‌కి అన్నిటికి వాడొచ్చు. ఇది ఇయర్ బడ్స్ కూడా. ఇందులో కూడా సేమ్ మీకు డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఓసారి యూజ్ చేసే ముందు దాని ఫీచర్స్ అవన్నీ, ఎందుకంటే ఫుల్ టచ్ కంట్రోల్స్‌లో మీకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అన్నీ మీకు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అందులో రాసున్నాయి. ఇంకా మీకు ఒకటి యాక్సెసరీస్‌ది బాక్స్ వచ్చింది. ఇందులో మీకు ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్, ఇంకా టైప్ సి కేబుల్ వచ్చింది. దాని ఇంటర్నల్ బ్యాటరీ మీకు వచ్చేసి ఛార్జ్ చేయడానికి ఇది కూడా అంతే 1.5 అవర్ అట్లా టైం పడుతుంది. 42 అవర్స్ ప్లే టైమ్ ఉంది. హైపర్ సింక్ అంటే ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. ఇంకా క్వాడ్ మైక్ అంటే ఒక్కొక్క దాంట్లో 2 మైక్‌లు ఉన్నాయి. ఇన్‌స్టా చార్జ్ అంటే మీకు 10 మినిట్స్ చార్జ్ చేస్తే 2 అవర్స్ ప్లేబ్యాక్ టైమ్ ఉంది. ఇంకా 44 మిల్లీ సెకండ్స్ మీకు లో లేటెన్సీ, అంటే గేమింగ్‌కి కూడా వాడొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది వచ్చేసి మీకు 45 గ్రామ్స్ ఉంది ఛార్జింగ్ కేస్ వెయిట్. ఇంకా 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. ఇది కూడా IPX5 వాటర్ ప్రూఫ్. ఫ్రంట్ సైడ్ మీరు దాని స్టేటస్ ఎల్ఈడీ ఇండికేటర్స్ చూడొచ్చు. బ్లూటూత్ 5.0, ఇక్కడ టైప్ సి పోర్ట్ చూడొచ్చు. ఇంకా ఎస్‌బీసీ, ఏఏసీ ఆడియోకి సపోర్ట్ ఉంది. బాటమ్‌లో మీకు అన్నీ దాని మోడల్, ఇంకా నాయిస్ బ్రాండింగ్ అవన్నీ డీటెయిల్స్ రాసున్నాయి. బావుంది చూడ్డానికి. కాకపోతే కొంచెం ఛార్జింగ్ కేస్, ఇంకా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కూడా ఎయిర్‌పాడ్స్ స్టైల్‌వి దాని స్టెమ్ అది కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయి. ఇదొచ్చేసి ఒక్కొక్కటి 5.2 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇక్కడ గోల్డ్ కాంటాక్ట్స్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ రైట్ మార్కింగ్ కూడా ఉంది. ఇంకా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ కాబట్టి మ్యాగ్నెటిక్ పవర్ అది కూడా బానే ఉంది. మీకు ఇట్లా రివర్స్ చేసినా ఈజీగా పడిపోయేలాగా లేదు. దానిపైన రెడ్ కలర్ లైన్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా! మీరు అది యూజ్ చేసే ముందు తీసేయండి. ఎందుకంటే
ఆ స్టిక్కర్స్ తీసి మీరు ఛార్జింగ్ ఫుల్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు టచ్ ఏరియా, నాయిస్ లోగో ఇంకా ఇక్కడ మైక్రోఫోన్ అది చూడొచ్చు. 2 మైక్రోఫోన్స్ ఒక్కొక్క దానిపైన 2 మైక్రోఫోన్‌లు అంటే మీకు మంచి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఛార్జింగ్ కాంటాక్ట్స్ చూడొచ్చు. ఎర్గనామిక్ డిజైన్ ఉంది. మీకు ఒక యాంగిల్‌లో ఉన్నాయి. అంటే ఒక చెవిది ఇంకో చెవిలో ఫిట్ అవ్వదు. లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇట్లా ఎయిర్‌పాడ్స్ స్టైల్‌వి అంటే మీకు కాల్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది. ఇది కూడా బ్లూటూత్ వర్షన్ 5.0 ఇంకా మీకు ఎస్‌బీసీ, ఏఏసీ 2 ఫార్మాట్స్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 కూడా కొన్ని గంటలు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది నాయిస్‌ఫిట్ ఎవాల్వ్ 2 నేను కొన్ని గంటలు అట్లా యూజ్ చేశాను. అంటే నా స్మార్ట్ ఫోన్‌లో నాయిస్‌ఫిట్ యాప్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి, బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నాకు చేతికి పెడితే అనిపించింది లుక్ అది. ఎందుకంటే ఇటు లేడీస్‌కి, జెంట్స్‌కి ఇద్దరికీ సెట్ అయ్యేలాగా ఉంది. కాకపోతే జస్ట్ బెజల్సే కొంచెం థిక్ అనిపించినాయి. మిగతా బాడీ క్వాలిటీ అది ఫుల్ మెటల్ బాడీ గదా! చాలా ప్రీమియం ఉండేసి మీకు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే బావుంది. ఇది సింపుల్ నేనే అంటే అది వాచ్ ఫేస్ నేను పెట్టుకున్నాను. నాకది సంథింగ్ డిఫరెంట్ అనిపించి నచ్చిందది. ఇంకా పైకి స్వైప్ చేస్తే మీరు క్విక్ సెట్టింగ్స్ ఇంకా స్టేటస్ ప్యానెల్ అది చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్స్ ఇంకా గూడా మీరిక్కడ స్క్రీన్ సెట్టింగ్స్ కానివ్వండి, డిస్‌ప్లే వాచ్ ఫేసెస్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మీకు ఇంకా స్క్రీన్ టైమ్ అవుట్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ గూడా ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా డీఎన్‌డి డు నాట్ డిస్టర్బ్, రేస్ టు వేక్ ఫీచర్ ఇంకా వైబ్రేషన్ మీరు స్ట్రెంత్ గూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో, స్టాండర్డ్ ఇంకా హై బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేయొచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్‌లో మీరు పవర్, రీస్టార్ట్ ఇంకా రీసెట్ గూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంకా అబౌట్ వాచ్ ఉంది. ఇంకా వేరే డీటెయిల్స్ ఇక్కడ పైకి స్వైప్ చేస్తే ఇది మరి మళ్ళీ కిందకి స్వైప్ చేస్తే మీకు అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ మెయిల్స్ గానివ్వండి, మెసేజెస్ అన్నీ సోషల్ మీడియా యాప్స్ నుంచి ఏవైనా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్, లెఫ్ట్ అంటే కొన్ని మీకు ఇక్కడ షార్ట్‌కట్స్ ఉన్నాయి. ఇక్కడ వెదర్ యాప్‌కెళ్ళొచ్చు. మీరు ఇంకా స్లీప్ మానిటరింగ్ చెక్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్ చేయొచ్చు స్మార్ట్ ఫోన్‌ది. ఇంకా ఇందులో 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. ఇంకా మీరు ఫిట్‌నెస్ కంప్లీట్ యాక్టివిటీ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లాంగ్ టచ్ చేస్తే మీరు వాచ్ ఫేసెస్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే యాప్ నుంచి మీకు 100 ప్లస్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ 15 ఉన్నాయి. మీరు ఏదన్నా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మొత్తం రికార్డ్ చేసి, ట్రాక్ చేసి మీ మొబైల్‌లో సేవ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ అవుట్‌డోర్ వాకింగ్ ఇంకా రన్నింగ్ అది ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా వర్కౌట్ రికార్డ్స్ అంటే మొత్తం అది రికార్డ్ అంతా స్టోర్ చేస్తుంది. ఇది 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్. ఇది చేతికి పెడితేనే చూయిస్తుంది. పెట్టకపోతే అది చూయించట్లేదు. ఎస్‌పిఓ2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ గూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అరౌండ్ 95% వరకు యాక్యురేట్ ఉంది. ఇంకా మీకు స్లీప్ మానిటరింగ్ ఉంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, మ్యూజిక్, ప్లేయర్, మెసేజెస్ ఇంకా వెదర్, స్టాప్ వాచ్, టైమర్, అలారం ఇంకా ఫ్లాష్ లైట్ అంటే డిస్‌ప్లే ఆన్ అవుతుంది. ఇన్‌కమింగ్ కాల్ ఏదో వచ్చినట్టుంది. ఇంకా ఫైండ్ మై ఫోన్ ఇంకా కెమెరా క్లిక్ గూడా ఇక్కడ నుంచి మీరు కెమెరా షట్టర్ రిలీజ్ చేయొచ్చు. ఇంకా సెట్టింగ్స్ అంటే సేమ్ అదే మీకు పైనుంచి స్వైప్ చేస్తే ఏవొచ్చినాయో పైకి స్వైప్ చేసినప్పుడు మీకు క్విక్ సెట్టింగ్స్‌లో అదే సేమ్ సెట్టింగ్సే. ఇక్కడ మీరు లాంగ్ టచ్ చేసి కావాల్సిన వాచ్ ఫేస్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి యాప్‌లో. మీకు యాప్ ఆల్రెడీ నేను చాలా నాయిస్ వాచెస్‌లో చూయించాను. నాయిస్‌ఫిట్ యాప్ తెలుసు గదా! రెగ్యులర్‌గా చాలా వీడియోస్‌లో చూయించాను నేను. మళ్ళీ గూడా ఒకసారి చూపిచ్చేస్తాను. ఇట్లా మీరు ఏదంటే అది. కానీ అమోలెడ్ డిస్‌ప్లే బావుంది. నాకొకటే ఏంటంటే బెజిల్ చాలా థిన్‌గా ఇచ్చి ఉంటే సూపర్ ప్రీమియం లుక్ ఉండేది. కొంచెం బెజిలే థిక్ అనిపించింది నాకు. ఇక్కడ ఒకసారి మీకు నాయిస్‌ఫిట్ యాప్ చూపిచ్చేస్తాను. ఆల్రెడీ ఇదంతా మీకు తెలిసిందే. మళ్ళీ మొత్తం డీటెయిల్‌గా ఏం చూయించను. జస్ట్ యాప్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్నీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు హార్ట్ రేట్ కానివ్వండి, స్లీప్ మానిటరింగ్ ఇంకా మీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది, యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే డివైస్ సెట్టింగ్స్, ఇంకా నోటిఫికేషన్ సెట్టింగ్స్ అవన్నీ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇక్కడ నుంచి వాచ్ ఫేసెస్ కూడా 100+ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏదంటే అది తొందరగా అంటే ఫాస్ట్‌గా అంటే అప్‌లోడ్ అవుతుంది. వాచ్ ఫేస్ కూడా ఎక్కువ టైం తీసుకోవట్లేదు. నాకది బ్లూ కలర్‌ది ఒకటి సింపుల్ ఉంది. అది నచ్చింది. ఇంకా ఇక్కడ కాల్ నోటిఫికేషన్స్ అంటే మీకు కాలర్ నేమ్, కాలర్ నంబర్ 2 వస్తాయి. క్విక్ రిప్లైస్ ఇవ్వచ్చు. కాల్‌ని మీరు సైలెంట్ చేయొచ్చు. లేకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు. అన్ని ఫీచర్స్ బానే ఉన్నాయి. ఇప్పుడు మెసేజ్ నోటిఫికేషన్స్ అంటే మీకు సెండర్ నేమ్ ఇంకా మీకు మెసేజ్ రీడ్ చేయొచ్చు. మీరు జస్ట్ డిస్మిస్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా అన్ని ఫీచర్స్ నాకు ఓకే అనిపించినాయి. డిస్‌ప్లే అయితే చాలా నచ్చింది. 3999 రూపీస్‌కి ఇంకా 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది.
మీకెట్లా అనిపిచ్చిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నాకైతే ఓకేనే అనిపిచ్చింది. ఇప్పుడు నాయిస్ బడ్స్ ప్రైమా ఇయర్ బడ్స్ ఉన్నాయి గదా! దాని గురించి నెక్స్ట్ క్లిప్‌లో చెప్తాను. ఇది నాయిస్ఫిట్ ఇవాల్వ్ 2 ఉంది కదా, ఇది స్మార్ట్ వాచ్ది. నాకు AMOLED డిస్ప్లే చాలా నచ్చింది. కొంచెం బెజిల్సే థిక్ అనిపించినాయి కానీ బ్రైట్ డే లైట్లో కూడా ఎక్సలెంట్ ఉంది. బ్రైట్నెస్, కలర్స్, మీకు క్రిస్పీనెస్ అదంతా 390 రెజల్యూషన్ కదా, ఎక్సలెంట్ ఉంది. జస్ట్ యూఐఏ కొంచెం అప్పుడప్పుడు అట్లా ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా 3999కి మనకి AMOLED డిస్ప్లే తోటి వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద కంప్లైంట్ చేయలేము. కానీ మిగతా అంతా ఓవరాల్గా ఫంక్షన్స్, ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ అంతా ఇది ఓకే ఉంది. ఇంకా ఇది బడ్స్ ప్రైమా అంటే నేను అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ ప్లే చేసి కాల్స్ కూడా అటెండ్ చేసి అంతా చెక్ చేసుకున్నాను కొన్ని గంటలు. అట్లా నాకు కంఫర్ట్ వైజ్ ఓకే అనిపించింది. 5 గ్రామ్స్ పైన వెయిట్ ఉంది ఒక్కొక్కటి. కంఫర్టబుల్గానే ఉంది. ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. స్టెమ్ కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. చూడ్డానికి స్టైలిష్గానే ఉంది. టచ్ కంట్రోల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా నాయిస్ ఐసోలేషన్ కూడా దీంతో పాటు వచ్చిన మీడియం సిలికాన్ ఇయర్ టిప్స్ తోటి పర్ఫెక్ట్ నాయిస్ ఐసోలేషన్ ఉంది. బయట సౌండ్స్ కూడా పెద్దగా ఏం వినపడట్లేదు. ఇంకా ఆడియో క్వాలిటీకి వచ్చేసరికి ఇందులో 6mm డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్స్ట్రాడినరీ సూపర్ పంచీ బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్గా సాంగ్లో ఎంత ఉండాలో అంత బేస్ ఉంది. వోకల్ డైలాగ్ క్లారిటీ, సింగర్ వాయిస్ బాగానే ఉంది. ఇంకా మీకు వచ్చేసి ట్రెబుల్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. 80-85% వాల్యూమ్ వరకు ఓకే ఉంది. సౌండ్ క్లారిటీ ఇంకా డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. తర్వాత కొంచెం స్లైట్ అనిపిస్తుంది కానీ అవుట్పుట్ లెవెల్ అది బాగానే ఉంది. ఆడియో క్వాలిటీలో ఏమి ఇబ్బంది లేదు. 1799 రూపీస్కి మీకు ఓకే అని చెప్పొచ్చు. అంటే 42 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంది కేస్ తోటి. ఇంకా 44 మిల్లీ-సెకండ్స్ మీకు లేటెన్సీ ఉంది కాబట్టి గేమింగ్కి కూడా యూస్ చేయవచ్చు. మైక్రో మీకు డిలే ప్రొఫెషనల్ గేమర్స్కి తెలుస్తుంది మైక్రో డిలే ఉన్నట్టు. కానీ నార్మల్గా గేమింగ్కి యూస్ చేయొచ్చు. వీడియోలో అయితే అస్సలు లిప్ సింక్ అవుట్ అవ్వడం అట్లా ఏం లేదు. వీడియోస్ వాచ్ చేయడానికి ఎక్సలెంట్ ఉంది. అప్పుడప్పుడు గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఓవరాల్గా 1799 రూపీస్కి ఓకే అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేస్ కొంచెం పెద్దగా అనిపించింది. ఓవరాల్గా ఇది అది కొంచెం సైజ్ కొంచెం పెద్దగా అనిపించినాయి. కానీ మీకు ఎట్లా అనిపించింది? ఇది బడ్స్ ప్రైమా 1799 రూపీస్కి వర్తా కాదా? ఇంకా స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లే తోటి 3999కి వర్తా? మీరు మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.